ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్ష బీభత్సం సృష్టించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలు సహా పలు మండలాల్లో ఆదివారం నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం కురిసిన భారీ గాలివానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కోటగిరి, చెందూరు, రెంజల్ మండలాలు, ఎర్రపహాల్లో చెట్లు విరిగపడడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. బాన్సువాడ, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాలు, తాడ్పాయిలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. ఇక కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రహారీ కూడా కూలిపోయింది. దీంతో మున్సిపల్ అధికారులు జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించారు. అటు సబ్స్టేషన్ వద్ద విద్యుత్ స్తంభం వంగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బాన్స్వాడలోని కేసీఆర్ కాలనీలో డాబాపై నిద్రిస్తున్న ఓ వ్యక్తి విపరీతమైన గాలికి కింద పడి మృతి చెందాడు. అటు కామారెడ్డిలోని యాదగిరిబాగ్ వద్ద ఓ భారీ వృక్షం కల్లుబట్టి రేకుల షెడ్డుపై కుప్పకూలింది. దీంతో చెట్టు కింద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న 4 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. మృతిని ఆర్యానగర్కు చెందిన లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. అటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అప్పటికే ఆ ప్రాంతమంతా చీకట్లనుకున్నాయి. సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నిజామాబాద్, కామారెడ్డి కేంద్రాలు సహా పలు మండలాల్లో ఆదివారం నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గాలివాన బీభత్సం సృష్టించినట్టుగా తెలుస్తుంది. ఎంత మేర నష్టం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో గత అర్ధరాత్రి నుంచి ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం, గాలివాన బీభత్సం సృష్టిందని చెప్పవచ్చు. పలు మండలాల్లో ఆదివారం నుంచే అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న సాయంత్రం నుంచి పలు ప్రాంతాలలో విపరీతమైన రోడ్ల పైన చెట్లు నేలకొరిగిన పరిస్థితి కనబడ్డాయి. ఇక దానికి వర్షం తోడు కావడంతో ఇళ్లలోకి నీరు చేరింది. డ్రైనేజీల్లో నీరు పేరుకుపోవడంతో పలు కాలనీలలో వర్షపు నీరు చేరడంతో కాలనీ వాసులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక బాన్స్వాడ నియోజకవర్గంలోనే కేసీఆర్ కాలనీలో డాబాపై నిద్రిస్తున్న ఓ వ్యక్తి విపరీతమైన గాలి వీయడంతో 3 ఫ్లోర్ల నుంచి కిందికి పడి చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కింద పడినటువంటి వ్యక్తి మృతి చెందిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు బాన్స్వాడతో పాటు బీర్కూర్, నర్సలాబాద్ మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కోటగిరి, చందూరు మండలాల్లో రహదారిపై చెట్లు విరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉన్నటువంటి వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో మున్సిపల్ అధికారులు కొద్దిసేపటి క్రితమే జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించడం జరిగింది. ఇక సబ్స్టేషన్ వద్ద, కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న సబ్స్టేషన్ వద్ద వర్షపు నీరు కూరుకుపోవడంతో ఆ వర్షపు సబ్స్టేషన్ ను పూర్తిగా విద్యుత్తును నిలిపివేయడం జరిగింది. దీంతో కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి శివార్లో ఉన్నటువంటి అనేక కాలనీలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక స్తంభాలు వంగిపోవడంతో ఇటు కాలనీ నివాసులు, అదేవిధంగా రహదారుల పైన వెళ్లేవారు వైర్లు కిందికి వంగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్లపై ప్రయాణం చేసేవారు, బైక్లపై ప్రయాణం చేసేవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత అర్ధరాత్రి నుంచి కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పలు కాలనీల్లో వర్షం బీభత్సం సృష్టిందని చెప్పవచ్చు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం కలగడంతో నిత్యావసర పనుల కోసం విద్యుత్తును వాడుకునడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు తాడ్బాయ్ మండలంలోనే పలు గ్రామాల్లో స్తంభాలు నేలకొరవడంతో విద్యుత్ కు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో అటు ఎర్రపాడు నుంచి ఇటు కామారెడ్డికి వచ్చే జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిందని చెప్పొచ్చు. అటు నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే రెంజల్ మండల కేంద్రంలోని తో పాటు నీలా క్యాంపు గ్రామాలలో చెట్లు రహదారిపై పడిపోవడంతో అటు బోధన్ నుంచి ఇటు నిజామాబాద్ వచ్చే రహదారి పూర్తిగా రాకపోకలు బంద్ అయిన పరిస్థితి కనబడింది. ఇక సాయంత్రం వీచినటువంటి గాలికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భారీ వర్షం కూర్చుంది. ఈ నేపథ్యంలో పులాంగ్ సమీపంలో ఉన్నటువంటి యాదగిరి బాగు వద్ద ఓ భారీ వృక్షం
భారీ వృక్షము అటు రేకుల షెడ్డుపై పడడంతో అక్కడ మరమ్మతులు చేయడానికి వచ్చినటువంటి విద్యుత్ లైన్ మెన్ శ్రీనివాస్ ఆ స్తంభంతో పాటు అక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్ అతనిపై మీద పడడంతో అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. మృతదేహం బురదలోకి కూరుకుపోయింది. గత కొద్ది రోజుల నుంచి కాలనీలో విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ ను స్థానికులు గుర్తించడం జరిగింది. యాదగిరి బాగులో నివాసం ఉంటున్నట్టుగా చెప్తున్నారు. పోలీసులు ఇప్పుడిప్పుడే సంఘటన స్థలానికి చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం చెప్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైర్లు కానీ తెగిన నేలకొరిగిన స్తంభాల పట్ల విద్యుత్ ట్రాన్స్కో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫోన్ల కనెక్టివిటీ పూర్తిగా తెగిపోవడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు వివిధ అవసరాల కోసం విద్యుత్తును వినియోగించుకోవడానికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.